హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జ్యోతి పి వారి విశ్లేషణ, సినిమా విశ్లేషణ అంశాల్లో ఒడియా సినిమా మాలా జాన్హా అనేటువంటి ఆ ఒడియా సినిమా, ఆ సినిమా కథపై జ్యోతి పి విశ్లేషణను ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మాలా జనహా ఒడియా సినిమా కథ జ్యోతి పి వారి విశ్లేషణను మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. వివాహ వ్యవస్థలో నలిగిపోయిన స్త్రీల జీవితాలకు సంబంధించి కోట్లాను కోట్ల కథలను మన సాహిత్యం రికార్డు చేసింది. వివాహం విషయంలో స్త్రీ ఇష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలనే ఆలోచనే నిన్న మొన్నటిదాకా లేని సమాజం మనది. బాల్య వివాహాలు, బలవంతపు వివాహాలు సాధారణమనే వ్యవస్థ నుండి మనం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. కానీ ఆనాటి వ్యవస్థలో నలిగిపోయిన స్త్రీల జీవితాల నుండి ప్రస్తుతం మనం నేర్చుకోవలసినది చాలా ఉంది. ఎలాంటి పరిస్థితుల నుండి మనం నేటి స్వేచ్ఛ వైపుకు నడిచి వచ్చామో తెలుసుకుంటే తప్ప ఈ స్వేచ్ఛ ఎంత విలువైనదో నేటి తరానికి అర్థం కాదు. ఐచ్ఛికంగా లభించిన స్వేచ్ఛ విలువ తెలియకుండా పోతున్న ప్రస్తుత స్త్రీ సమాజానికి ఈ అధ్యయనం చాలా అవసరం. వివాహంలో నిర్బంధం, స్త్రీలపై ఎన్నో రకాల ఆంక్షలను విధించి వారికి జీవించే స్వేచ్ఛను కూడా లేకుండా చేసిన వ్యవస్థ, అందులో నలిగిపోయిన స్త్రీ జీవితాల గురించి ఎంతోమంది రాశారు. గురజాడ వారి పూర్ణమ్మ నుండి ఇలాంటి కథలు తెలుగునాట ఎన్నో. ఆ సందర్భంలో భారతీయ సాహిత్యాన్ని గమనిస్తే ఒడియా భాషలో వచ్చిన మాలా జనహా ఈరోజుకి చర్చించుకోవలసిన మంచి నవల. ఇది కేవలం బాల్య వివాహం గురించే కాదు, స్త్రీల మనసుల్ని, సమాజం శాసించిన తీరుని చాలా సున్నితంగా చర్చిస్తుంది. ఈ నవల ఆధారంగానే నితాయ్ పాలిత్ అదే పేరుతో ఒడియా భాషలో ఓ సినిమా తీశారు, మాలా జనహా అనేటువంటిది. జరానాదాస్ నటించిన ఈ చిత్రం ఒడియా భాషలో ఓ క్లాసిక్. పాటలు, సంగీతం, నటన, స్క్రీన్ ప్లే అన్ని విషయాల్లో ఈ సినిమా ఒడియా సినీ చరిత్రలో ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. సతీ ఓ చిన్న గ్రామంలో ఉన్నత కుటుంబంలో పుట్టిన అమ్మాయి. చిన్నప్పటి నుండి ప్రకృతి పట్ల, చుట్టూ ఉన్న పరిసరాల పట్ల ఎంతో ప్రేమ పెంచుకొని జీవితంలో ప్రతి చిన్న విషయంలో ఆనందాన్ని వెతుక్కునే సున్నిత మనస్కురాలు. ఇంటికన్నా బయట ప్రకృతి మధ్య స్వేచ్ఛగా తిరగటం సతికి ఇష్టం. కానీ ఆమె రెక్కలను పసితనంలోనే తల్లిదండ్రులు విరిచేస్తారు. ఆడపిల్ల అలా స్వేచ్ఛగా తిరగకూడదని ఎన్నో ఆంక్షలతో ఆమెను ఇంటికే పరిమితం చేసేస్తారు. అయినా కాస్త సమయం దొరికినా కూడా పచ్చని చెట్ల మధ్య స్వేచ్ఛగా తిరగటం సతికి చాలా ఇష్టమైన వ్యాపకం. కొంత వయసు వచ్చాక ఆమెపై కట్టడి ఇంకా పెరుగుతుంది. సతీ పక్కింట్లో నివసించే కుటుంబంలో నాథ్ అనే యువకుడు ఉంటాడు. ఇతనికి చిన్నప్పటి నుండి సతీ అంటే చాలా ఇష్టం. సతి కూడా ఆ యువకుడితో స్నేహంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ ఇంట్లో ఆంక్షల కారణంగా అతనితో స్వేచ్ఛగా మాట్లాడలేకపోతుంది.
కానీ వాళ్ళిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి మనస్సులో ఇష్టం ఉంటుంది. సతి ఇష్టాలన్నీ నాద్ గమనిస్తూ ఉంటాడు. ఆమెతో ఎప్పుడన్నా ఓ 2 మాటలు తప్ప ఎక్కువ సంభాషణ అతను ఏనాడూ చెయ్యడు. సతి ఆమె తల్లిదండ్రులను పిన్ని, బాబాయ్ అంటూ పలకరిస్తూ ఉంటాడు నాద్. వారింటికి కూడా తరచుగా వస్తూ ఉంటాడు. అతను మంచి కుర్రాడని సతి తల్లి కూడా అతనితో చనువుగా మాట్లాడుతూ ఉంటుంది. సతికి తండ్రి పెళ్లి నిశ్చయిస్తాడు. చిన్నప్పటి నుండి పెళ్ళి అంటే అదో తప్పని ఉత్సవం అని ఊహించే సతికి తనకేం జరుగుతుందో అర్థం కాదు. ఆమె పెళ్లి గురించి వివరాలను విన్న నాద్ ఈ పెళ్లి చెయ్యవద్దని, పెద్ద వయసున్న వ్యక్తికి చిన్నపిల్లైన సతిని ఇవ్వడం తప్పు అని సతి తండ్రితోనూ తల్లితోనూ చెప్తాడు. సతి తల్లి ఏమీ చెప్పలేకపోతుంది. ఆమె భర్త ఇష్టాయిష్టాలకు ఎప్పుడూ ఎదురు చెప్పని గృహిణి ఆమె. నాద్ తనను విమర్శించడంతో సతి తండ్రి అహం దెబ్బతింటుంది. తన ఇంటి విషయాలు పట్టించుకోవద్దు అని నాద్తో కటవుగా చెప్తాడు. నాద్ తన కోసం ఆందోళన చెందటం సతి గమనిస్తుంది. ఆమెకు ఏమీ అర్థం కాని స్థితిలోనే ఈ పెళ్ళి జరిగిపోతుంది. పెళ్ళయిన తరువాత భర్తను చూసి ఆమె భయపడుతుంది. అతను ఆమె తండ్రి కన్నా పెద్ద వయసున్న వ్యక్తి. కానీ ఓ ఊరికి జమీందారుని తన అల్లుడిగా తెచ్చుకోవాలనే కోరికతో ఆమె పెళ్లి జరిపిస్తాడు సతి తండ్రి. అల్లుడు వయసెంతో ఈ పెళ్లి జరిగేదాకా సతి తల్లికి కూడా తెలియదు. కొన్నాళ్ళు సతి పుట్టింట్లోనే ఉంటుంది. ఆ సమయంలో కూడా ఎప్పటిలా నాద్ ఆ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు. సతితో హాస్యం ఆడుతూ ఆమెతో సంభాషణ పొడిగిస్తూ ఉంటాడు. నాద్తో మాట్లాడటం సతికి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. అతనికి తన ఇష్టాలన్నీ తెలుసునని ఆమెకు అర్థమవుతుంది. ఎటువంటి అధికారం చూపక స్నేహభావంతో అతను తనతో మాట్లాడటం సతికి చాలా బాగుంటుంది. కొన్ని రోజుల తర్వాత సతి అత్తగారింటికి వెళ్తుంది. ఆ ఇంట్లో భర్తకు ఓ ఉంపుడు గత్తె ఉందని ఆమెకు ఆ ఇంటికి వెళ్ళిన కొన్ని రోజులకే తెలుస్తుంది. ఆమె ఓ బిడ్డ తల్లి కూడా. మొదటి రాత్రి దగ్గరకు వచ్చే భర్తను సతి భయంతో దూరం నెడుతుంది. భర్త పట్టెమంచంపై పడుకుంటే ఆమె కటిక నేల మీద జాగారం చేస్తుంది. ఈ ఉంపుడు గత్తె వ్యవహారం ఆ ఇంట్లో అత్తగారితో పాటు అందరికీ తెలుసు. ఆమె అందరూ చూస్తుండగానే సతి భర్త గదిలోకి రాత్రిళ్ళు వెళ్ళి అతనితో మంచం పంచుకుంటూ ఉంటుంది. ఆ ఇంట్లో ఆ ఉంపుడు గత్తె కొడుకు ఒక్కడే సతికి ఓదార్పు. ఆ పిల్లవాని పనులు చూస్తూ సతి ఆ ఇంట్లో గడుపుతూ ఉంటుంది. ఈలోగా సతి భర్తకు జబ్బు చేస్తుంది. అప్పుడు అతనికి సేవలన్నీ భార్యగా సతి చేస్తుంది. ఆ ఉంపుడు గత్తె చూపించే అధికారం, ధైర్యం భార్యగా సతి ఆ ఇంట చూపలేకపోతుంది. పరిస్థితి తెలిసిన సతి అత్తగారు ఇంటి తాళాలను కోడలికి ఇస్తుంది. కానీ అవి కూడా సతి భర్త సతి నుండి తీసుకొని తన ఉంపెడగత్తకు ఇస్తాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓసారి తీర్థయాత్రలకు ఆ కుటుంబం మరో ఊరు వెళ్తుంది. అక్కడ ఒక నది ఒడ్డున తొక్కిసలాటలో అందరూ ఒకరి నుండి ఒకరు వేరవుతారు. గుంపులో ఒంటరిగా మిగిలిపోయిన సతి భయంతో చూస్తుండగా ఆమెను గమనించి కూడా చూడనట్లు సతి భర్తతో ఆ రెండవ స్త్రీ నావ ఎక్కి నది దాటి వెళ్ళిపోతుంది. గుంపులో తప్పిపోయి భయంగా ఎటుపోవాలో తెలియని సతికి
అప్పుడు అనుకోకుండా అక్కడ నాద్ కనిపిస్తాడు. ఒంటరిగా ఉన్న సతిని చేరి ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలిస్తాడు. ఆ రాత్రి నది ప్రయాణం చెయ్యలేక నాద్ ఆమెతో పాటు ఓ సత్రంలో బస చేస్తాడు. తన సౌకర్యం కోసం నాద్ పడుతున్న తపన సతికి కొత్తగా ఉంటుంది. ఏ రోజు పుట్టింట్లో తండ్రి దగ్గర, అత్తింట్లో భర్త దగ్గర దొరకని ఆదరణ ఆ రాత్రి ఆమె నాద్ తన కోసం పడే తపనలో అనుభవిస్తుంది. అది ఆమెకు మొదటిసారి ఓ భద్రతను అనుభవంలోకి తీసుకొస్తుంది. మరుసటి రోజు రైలు ప్రయాణం చేసి సతిని అత్తింట్లో దింపడానికి ఆమెను తీసుకువెళతాడు నాద్. పరాయి మగాడితో ఓ రాత్రి గడిపి వచ్చిన భార్య తనకు అక్కర్లేదని ఆమెను ఇంట్లోకి రానివ్వడు సతి భర్త. సతికి ఏం చేయాలో అర్థం కాదు. నాద్ అభ్యర్థన ఆమె భర్త వినిపించుకోడు. దానితో ఏమీ చెయ్యలేక సతిని తనతో పాటు కటక్లో తాను ఉండే ఇంటికి తీసుకుని వస్తాడు నాద్. చుట్టుపక్కల వాళ్ళు ఆమెను నాద్ భార్య అనుకుంటారు. వారికి ఏమి సమాధానం చెప్పాలో సతికి అర్థం కాదు. ఆమెకు ఆ ఇంట్లో తాను ఏ అధికారంతో ఉండాలో అర్థం కాదు. నాద్ తనను తన తల్లిదండ్రుల వద్దకు కాకుండా ఆ ఊరెందుకు తీసుకువచ్చాడో ఆమెకు అర్థం కాదు. ఆమెకు అక్కడి వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంటుంది. తాను ఎవరని అడిగే వారికి ఏం చెప్పాలో తెలియక నలిగిపోతుంది. తనను తన తల్లిదండ్రుల వద్దకు చేర్చమని నాద్ దగ్గర గొడవ చేస్తుంది. ఊరిలో మహమ్మారి సోకి ఆమె తల్లి తండ్రులు ఇద్దరు మరణించారని, ఈ విషయం సతికి చెప్తే తట్టుకోలేదని, తాను చెప్పలేదని ఆమెకు అప్పుడు చెప్తాడు నాద్. తాను అనాథని కుమిలిపోతున్న సతికి నాద్ ధైర్యం చెప్తాడు. ఆమెను సొంత ఊరు తీసుకెళ్తాడు. అక్కడ సతి తల్లిదండ్రుల ఇల్లు కూలిపోయినందువల్ల నాద్ తన ఇంటికే ఆమెను తీసుకువస్తాడు. నాద్ చెల్లెలు సతి చిన్నప్పటి స్నేహితురాలు. అయితే ఆమెకు కూడా వివాహం జరగటంతో అత్తవారింటికి వెళ్ళిపోతుంది. నాద్ ఒక్కడే ఆ ఇంట్లో ఉంటాడు. అక్కడికి వెళ్ళాక కానీ ఆ ఇంట్లోనే నాద్తో తాను ఒక్కతే ఉండాలన్న విషయం సతికి అర్థం కాదు. తాను పెరిగిన ఆ ఊరు తనను కడుపులో దాచుకుంటుందన్న ఆశ ఆమెకు కలుగుతుంది. కానీ వీరిద్దరూ కలిసి ఉండటం గురించి ఊరి వాళ్ళు గుసగుసలాడుకోవటం మొదలెడతారు. సతిని లొంగదీసుకోవాలని పోకిరి వాళ్ల ప్రయత్నాలు మొదలవుతాయి. వారికి నాద్ బుద్ధి చెప్తాడు. ఆ చెప్పాడన్న కోపంతో సతీ నాద్లపై చిలవలు పలవలు చేసి కొందరు ప్రచారం చేస్తారు. సతీ ఇది తట్టుకోలేకపోతుంది. ఓ ఉత్తరం రాసిపెట్టి ఆ ఊరి చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంటుంది. సతికి మొదటి నుండి ఆ ఊరి చెరువు, అందులోని కలువలంటే చాలా ఇష్టం. ఒక పువ్వులా సున్నితంగా ఆ ఊరి ప్రకృతిలో భాగంగా మసలిన ఆమెను చివరకు కర్కశంగా ఆ ఊరే బలి తీసుకుంటుంది. చివర్లో నాద్కు ఆమె రాసిన ఉత్తరంలో అతని సమక్షంలోనే తాను ప్రశాంతంగా గడిపానని, అతని పట్ల తన మనస్సులో ఉన్న ఇష్టాన్ని ప్రస్తావిస్తూ అతను తన వల్ల నిందలు పాలవటం తనకు ఇష్టం లేదని చెప్పి ఆమె ప్రాణాలు తీసుకుంటుంది. ఈ నవలలో ఆనాటి సమాజంలో స్త్రీల పరిస్థితిని అన్ని పాత్రలలోనూ చూపిస్తారు రచయిత. సతి తల్లికి భర్తకు ఎదురు చెప్పే ధైర్యం ఉండదు. సతి అత్తగారిది కొడుకు ఆధీనంలో అలాంటి జీవితమే. ఈ రెండు కుటుంబాలలో మగవాడి అహంగానికి ప్రతి ఒక్కరూ లొంగి ఉండవలసిందే. సతి భర్త మరో స్త్రీతో బాహాటంగానే జీవిస్తుంటాడు.
కానీ ఆమె పట్ల కూడా యజమానిగానే ప్రవర్తిస్తాడు. తాను కోరినప్పుడు ఆ స్త్రీ తన వద్దకు రావాలి, అలాగే భార్య కూడా రావాలి అనుకునే మనిషి అతను. తన చేతగానితనానికి భార్య దూరం అయితే ఆమెను రక్షించి తీసుకొని వచ్చిన నాదుతో భార్యపై అనుమానాన్ని ప్రదర్శించి చాలా సులువుగా ఆమెను వదిలించుకుంటాడు సతి భర్త. నాద్ సతిని ఇష్టపడతాడు, కానీ ఆ ఇష్టం ప్రేమగా మారే అవకాశం కట్టుబాట్ల మధ్య వారికి కలగదు. అయినా సతి పెళ్ళి ఓ ముసలివానితో జరుగుతుందని తెలిసి ఆమె తండ్రితోనే ఇది తప్పు అని వాదిస్తాడు నాద్. తొక్కిసలాటల్లో ప్రమాదంలో పడిన సతిని రక్షించి భర్త దగ్గరకు చేరుస్తాడు నాద్. అతను నిరాదరించడంతో ఆమె బాధ్యతను తనపై వేసుకుంటాడు నాద్. ఆమె ఓ వివాహిత అయినా అతను ఆమె బాధ్యత తీసుకోవడానికి వెనుకాడడు. ఆమె అమాయకత్వం తెలిసి ఆమెను కాపాడాలని విశ్వప్రయత్నం చేస్తాడు. ఓ వివాహిత భర్త ఉండగా మరొకరిని వివాహం చేసుకోలేదు. విడాకుల వ్యవస్థ అప్పట్లో లేదు. ఒకరి పట్ల ఒకరికి ఎంతో ప్రేమ, కానీ వారిని సమాజం కలిసి బ్రతకనివ్వదు. సతి ఒంటరిగా ఉండే పరిస్థితి ఆ ఊరిలో ఉండదు. ఒక స్త్రీని ఎంత ఉక్కిరి బిక్కిరి చేసే వాతావరణం అది. నాదుతో ఆమె కొత్త జీవితం మొదలు పెట్టలేదు, ఒంటరిగా ఉండలేదు. భర్తకు ఆమె అక్కర్లేదు. ఆమె భర్తకు బుద్ధి చెప్పగల స్థితి ఈ వ్యవస్థకు లేదు. ఈ స్థితిలో మరణమే పరిష్కార మార్గం అని సతి అనుకోవడంలో సమాజం పాత్ర ఎంత అన్న విషయాన్ని చర్చకు తీసుకువస్తారు దర్శకులు. సతీ నాదులు ఎప్పుడూ ఒకరితో ఒకరు ప్రేమ కబుర్లు చెప్పుకోరు. వారికి ఒకరిపై మరొకరికి ఇష్టం ఉంటుంది, కానీ సమాజ నియమాలను భంగం కలిగించే విధంగా ఎప్పుడూ ప్రవర్తించరు. తన ఇంట్లో సతి ఉంటున్నా ఆమెను బాధ్యతగానే స్వీకరిస్తాడు నాద్. వారి మనసులపై కూడా సమాజం ఎలా నియంత్రణ సాగిస్తుందో వారి అసహాయతలో కనిపిస్తుంది. సతి కళ్ళల్లో ఆ నిస్సహాయత, ఏమీ చేయలేనితనం, నాద్ పట్ల ఆమెలో ఉన్న ఇష్టం, దానికి ఏ రూపం ఇవ్వాలో అర్థం కాని అయోమయం, అలాగే సమాజం పట్ల భయం, తాను ఓ వివాహితను అని నిత్యం గుర్తు చేసుకుంటూ భర్తచే త్యజింపబడిన స్త్రీగా నలుగురి ముందు తప్పు చేసిన దానిలా తలవంచుకొని జీవించవలసి రావటం, ఇవన్నీ ఆమెలో విరక్తిని పెంచుతాయి. అందుకే తాను మరణించడంతోనే నాదుకి కూడా స్వేచ్ఛ లభిస్తుందని ఆమె భావిస్తుంది. ఇలా సతి పాత్రలో ఒక అసహాయ అమాయక స్త్రీగా ఝరానా దాస్ నటన చాలా బాగుంటుంది. ఈ చిత్రానికి 1965లో ఒడియా ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా లభించింది అంటూ మాలా జన్హా అనే ఒడియా సినిమా గురించి జ్యోతి పి విశ్లేషణ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.